ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క, మిమ్మల్ని దేవుడు ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ఏదో నువ్వు ఎంజాయ్ చేసేసి నీ జీవితాన్ని సుఖమయంగా సాఫీగా బ్రతికేసి ఈ లోకంలో ఒక దినము మరి నీ జీవిత ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి, ఆయన కృపలిచ్చి మనల్ని రక్షించుకొని సంఘంలో నాటి మనల్ని ఇంతవరకు నడిపించింది. నీవు చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని దేవుని కొరకు. ఎస్తేరు జీవితంలో తన పినతండ్రి అయిన మొర్దెకై ఎస్తేరుకు ఒక ఉత్తరం రాసి పంపించి అందులో ఎస్తేరు యొక్క బాధ్యతను ఆమెకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. మొర్దెకై ఉత్తరం రాసి పంపించిన తర్వాత ఎస్తేరు తీసుకున్న నిర్ణయం 16వ వచనం. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా. ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప ధైర్యము ఎస్తేరుకు వచ్చేసింది. ఏంటా ధైర్యం తెలుసా? నా ప్రజల పక్షంగా నేను రాజుతో వెళ్ళి మాట్లాడతాను. నిజానికి రాణికి రాజు వద్దకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే యాక్సెస్ లేదండి. ఎందుకంటే రాజు పిలిస్తేనే రాణి రాజు దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు రాజు పిలవకుండా రాణి వెళ్ళి రాజు తన దండాన్ని చూపించకపోతే రాణికి మరణ శాసనమే, ఆమె చనిపోవాల్సి వస్తుంది. అయితే ఎస్తేరు తన జీవితంలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను రాజు వద్దకు వెళ్తాను, మాట్లాడతాను. ఒకవేళ నేను నశించదని, రాజు ఒకవేళ దండం చూపించకపోతే నా ప్రజల కొరకు నేను మరణించడానికైనా సిద్ధమే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? పుట్టించిందండి. ఎస్తేరు జీవితంలో ఆమె భక్తి ఆమెకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె జీవితంలో దేవుని సన్నిధిలో ఆమె పెట్టిన మొర రాజు వద్దకు వెళ్ళి ఆమె మాట్లాడినప్పుడు రాజు ఎస్తేరు యొక్క మనవి విన్నాడు. తన ప్రజలందరి మీద వ్రాయబడిన ఆ మరణ శాసనము తొలగిపోవడానికి ఎస్తేరు ఒక రాజ్యాన్ని, ఒక జనాంగాన్ని, తన ప్రజలందరినీ కాపాడగలిగింది. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, గాడ్ చోజ్ ఎస్తేర్ టు సేవ్ హర్ పీపుల్. దేవుడు ఎస్తేరును తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, సింహాసనము ఎక్కించాడు. ప్రియమైన స్త్రీ, నీవు రక్షించవలసిన వారు ఉన్నారు. నీ కుటుంబ రక్షణ కొరకైన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. ఎస్తేరు ఏ విధంగా అంగలార్చిందో, ఎస్తేరు ఏ విధంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాజు వద్దకు వెళ్ళి తన ప్రజల పక్షంగా మొరపెట్టుకుందో, నీ భర్త నిమిత్తము, నీ బిడ్డల నిమిత్తము, నీ కుటుంబం యొక్క రక్షణ నిమిత్తము ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని కొరకు దేవుని పక్షంగా నిలబడిన మొర్దెకై ప్రాణాన్ని కానీ ఎస్తేరు ప్రాణాన్ని కానీ దేవుడు నశింపనివ్వలేదు. హామాను మొర్దెకై కొరకు ఒక పెద్ద ఉరికమ్మని చేయించాడంటే, బిగ్ గ్యాలోస్. మొర్దెకైను చంపించడానికి హామాన్ ఎంత దుర్మార్గుడుగా ఆలోచించాడంటే, హామాను చనిపోయినప్పుడు ఊరంతటికి కనబడాలని చాలా ఎత్తైన ఉరికమ్మను తయారు చేయించాడండి. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, శత్రువు ఏ గోతిని తవ్వుకున్నాడో ఆ గోతిలో వాడే పడేలా చేశాడు. హామాను మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికంబాన్ని హామానే ఎక్కాడండి. ఊరంతటికి కనబడేలా, ఆ ప్రజలందరికీ కనబడేలా అతనికే ఆ మరణం వచ్చింది. కానీ దేవుని పక్షముగా నిలబడిన మొర్దెకైకు గొప్ప ఘనత వచ్చింది. దేవుని పక్షంగా నిలబడిన ఎస్తేరుకు దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో దేవుని పక్షంగా నువ్వు ఒక్కదాని ఉన్నావేమో. ప్రాబబ్లీ యు ఆర్ ద ఓన్లీ బిలీవర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నువ్వు అనుకుంటున్నావేమో, నా కుటుంబం అంతా ఎప్పుడు వస్తారు ప్రభు వద్దకు, నా కుటుంబం అంతా దేవుని ఎప్పుడు తెలుసుకుంటారు, దేవుని మందిరానికి మేము కుటుంబంగా వచ్చి ఎప్పుడు దేవుని ఆరాధిస్తాం, నా విశ్వాసాన్ని బట్టి నాకు ఇంత వ్యతిరేకత ఉందే, నా విశ్వాసాన్ని బట్టి నన్ను ఇంతగా చిన్న చూపు చూస్తూ ఉన్నారే. డు నాట్ బి డిస్హార్టెండ్, డు నాట్ బి డిస్కరేజ్. కృంగిపోవద్దు, నిరాశపడద్దు. ప్రియమైన సహోదరి, నీ ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చే సమయం ఒకటి దగ్గరలో ఉంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొర్దెకై దేవుని కొరకు నిలబడినందుకు, దేవుని పక్షంగా నిలబడినందుకు గాడ్ హ్యాస్ రివార్డెడ్ హిస్ ఫెయిత్.
గాడ్ హ్యాస్ రివార్డెడ్ హిస్ ప్రేయర్స్. ఎస్తేరు విశ్వాసాన్ని, ఎస్తేరు ప్రార్థనలను, మొర్దెకై విశ్వాసాన్ని, మొర్దెకై ప్రార్థనలను దేవుడు ఒక దినాన ఘనపరిచి యూదులందరికీ గొప్ప విజయాన్ని ఆ షూషను కోట అనే ప్రాంతంలో అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరి, నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, నీ భక్తికి ప్రతిఫలము ఉంటుంది, నీ విశ్వాసానికి ప్రతిఫలము ఉంది, నీ ప్రార్థనలకు ప్రతిఫలము ఉంది. నీ దేవుని పక్షంగా నిలబడినందుకు ఒకవేళ టెంపరీగా నువ్వు అవమానాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అనిపించినా అంతిమంగా నీకు దేవుడు నిశ్చయంగా జయాన్ని అనుగ్రహించబోతున్నాడు.